మహబూబ్ నగర్ నుంచి మనకు ఒక వార్త అందుతోంది. అడవి దున్నల దాడిలో మేకల కాపరి గోవింద్ మృతి చెందాడు. ఈ నెల 18వ తేదీన అడవికి వెళ్లిన గోవింద్ ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. మహబూబాబాద్ జిల్లా కర్లాయి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఫారెస్ట్ అధికారులతో కలిసి కర్లాయి గ్రామ శివారు అటవీ ప్రాంతానికి వెళ్లిన గోవింద్ మృతదేహాన్ని అక్కడ గుర్తించారు. మృతదేహం పక్కనే చనిపోయి ఉన్న ఒక అడవి దున్న పిల్ల కూడా ఉంది. ఆ అడవి దున్న పిల్లను పాము కరిచిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. చనిపోయిన అడవి దున్న పిల్లను గోవింద్ పరిశీలిస్తూ ఉండగా తల్లి దున్న వచ్చి దాడి చేసి చంపి ఉండొచ్చు అన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి యశ్వంత్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. యశ్వంత్, పోలీసుల విచారణ ఎలా సాగుతోంది, ఏం చెప్తున్నారు? జిల్లాలోని కొత్తగూడ ఏజెన్సీ మండల పరిధిలో కార్లాయిలో గొర్రెల కాపరి గోవింద్ అనే గొర్రెల కాపరి అడవి దున్నలో మృతి చెందాడు. ఈ నెల 18 మేకలను పశుగ్రాసం కోసం అడవికి తీసుకెళ్లే క్రమంలో సాయంత్రం అయినా ఎవరైతే గోవింద్ ఉన్నారో ఇంటికి రాదు, కేవలం మేకలు మాత్రమే ఇంటికి వచ్చాయి. దీన్ని గమనించిన బంధువులంతా కూడా అడవిలో వెతుకులాట చేశారు. అయినప్పటికీ గోవింద్ కనపడలేదు. ఒకటిన బంధువులంతా పోలీస్ స్టేషన్ చేరుకొని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులంతా కూడా వెతుకులాట క్రమంలో నిన్న సాయంత్రం అడవి నుంచి దుర్వాసన రావడం తోటి పశు కాపరులు గమనించి బంధువులకు సమాచారం అందించారు. ఒకటిన బంధువులంతా అక్కడ చేరుకునేసరికి అక్కడ గోవింద్ మృతదేహం మొత్తం కూడా కుళ్ళిపై దుర్వాసన వస్తుంది. గోవింద్ మృతదేహం పక్కనే మరో అడవి దున్న కూడా మృతి చెందినట్టు కూడా గుర్తించారు. ఆ అడవి దున్న నురుగా వస్తుంది, అంటే పాము కాటుకు చనిపోయినట్టు కూడా దున్న చనిపోయినట్లు కూడా బంధువులు అనుమానిస్తున్నారు. అయితే ఎవరైతే గోవింద్ ఉన్నారో గోవింద చనిపోయిన అడవి దున్న చూడడానికి వెళ్ళినప్పుడు దాని పరిసర ప్రాంతంలో ఉన్న మరొకొన్ని పెద్ద అడవి దున్నలు వచ్చి దాడి చేసి చంపి ఉంటాయని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ గోవింద్ మరణం పట్ల కుటుంబీకులు కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నారు. ఏజెన్సీ గ్రామం ప్రాంతం కావడం, అడవిలో క్రూర మృగాలు ఉన్నాయని కూడా అటవీ శాఖ అధికారులు అక్కడక్కడ ప్రమాద హెచ్చరిక పూలు కూడా పెట్టిన నేపథ్యం కనబడుతున్న క్రమంలో ఇప్పుడు పశు కాపర్లు వెళ్లి మృతువాత పడడం కూడా కలకలం లేపుతుంది. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. అడవి దున్నలు పొడిచి చంపినట్లు కూడా ఫైనల్ గా నిర్ధారించారు. సుమతి.